ప్రేమ కొన్నిసార్లు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఇష్టపడిన వ్యక్తి దూరం కావడాన్ని తట్టుకోలేక అతన్ని వశం చేసుకోవాలని ఆ యువతి చేసిన ప్రయత్నమే ఈ కథ. బెంగుళూరు నగరంలో నివసించే యువతి ఒక యువకుడిని ప్రాణంగా ప్రేమించింది. ఇద్దరూ కలిసి ఎన్నో కలలు కన్నారు. కానీ ఏమైందో ఏమో మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయారు. అతను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినా ఆమె మాత్రం అతన్ని మర్చిపోలేకపోయింది. ఎలాగైనా అతన్ని తన జీవితంలోకి మళ్ళీ రప్పించాలని ఒక పిచ్చి ఆలోచన చేసింది. ఒకరోజు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉండగా ఆమె కళ్ళ ముందు ఒక ప్రకటన కనిపించింది. ప్రేమలో విఫలమయ్యారా? ఇష్టపడిన వారు దూరమయ్యారా? చింతించకండి. వశీకరణం ద్వారా, బ్లాక్ మ్యాజిక్ ద్వారా మీ ప్రేమికుడిని మీ కాళ్ళ దగ్గరకు రప్పిస్తాం అని ఒక ప్రకటన కనిపించింది. ఆ ప్రకటన చూడగానే ఆమెకు ఒక ఆశ చిగురించింది. వెంటనే అందులో ఉన్న నెంబర్కి కాల్ చేసింది. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అవతలి వైపు నుంచి చంద్రశేఖర్ సుగత్ గురూజీ అనే స్వామీజీ మాట్లాడాడు. విషయం మొత్తం స్వామీజీకి చెప్పేసింది యువతి. అది విని స్వామీజీ ఒక్కటే చెప్పాడు, అమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. మీ జీవితంలో దోషముంది. నేను బ్లాక్ మ్యాజిక్ చేస్తే నీ ప్రియుడు మళ్ళీ నీ వెంట పడతాడు. దీనికి ఖర్చు అవుతుంది. సుమారు 2 లక్షల రూపాయలు సిద్ధం చేసుకో. ఆలస్యం చేయి మాకు అని చెప్పాడు ఆ యువతికి. స్వామీజీ మాటలు విన్న యువతి ముఖంలో ఆనందం చిగురించింది. తన ప్రియుడు తన దగ్గరికి వస్తాడు అన్న ఆశతో ఆ బూటకపు స్వామీజీని గుడ్డిగా నమ్మింది. కష్టపడి సంపాదించిన 2 లక్షల రూపాయలను ఆ దొంగ స్వామీజీ చేతిలో పెట్టింది. డబ్బు అందుకున్న స్వామీజీ 2 మంచి మాటలు చెప్పాడు. త్వరలోనే నీకు శుభవార్త అందుతుంది. మీ పెళ్లి చేసే బాధ్యత నాది అని ఊదరగొట్టాడు ఆ మాయగాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ప్రియుడి దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కాలు రాలేదు. యువతి నిరాశపడుతుంది. ఆ యువతికి అనుమానం వచ్చింది. ఇంతలో స్వామీజీ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. స్వామీజీ మంచి విషయం చెప్పడానికే కాల్ చేశాడు అనుకొని ఫోన్ ఎత్తింది యువతి. అప్పుడు స్వామీజీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మాయి, పూజ మధ్యలో ఆగిపోయింది. ఇంకో 4 లక్షలు పంపించు. వెంటనే నీ పని అయిపోతుంది. నీ ప్రియుడు నీ దగ్గరకు వస్తాడు. ఇక నువ్వు హాయిగా ఉండొచ్చు అన్నాడు స్వామీజీ. ఆ మాట వినగానే యువతికి జ్ఞానోదయం అయింది. ఏంటి స్వామి, ఇప్పటి వరకు 2 లక్షలు ఇచ్చాను కదా అని నిలదీసింది. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. చాలా ఎక్కువ అడుగుతున్నావు. ఇప్పటి వరకు రూపాయి ఫలితం లేదు. నా డబ్బు నాకు ఇచ్చేయండి. నాకు పూజలు వద్దు, ఏమీ వద్దు అని దీనంగా ఆ స్వామీజీని అభ్యర్థించింది. అప్పటి వరకు శాంతంగా ఉన్న స్వామీజీ ఒక్కసారిగా గొంతు మార్చాడు. నన్నే డబ్బులు అడుగుతావా? నీ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి నిన్ను నాశనం చేస్తాను. నీకు ఏం జరుగుతుందో చూడు అని గంభీరంగా బెదిరించాడు. ఆ బెదిరింపులకు భయపడకుండా ఆ యువతి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ప్లీజ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. బెంగళూరులోని ఆడుగోడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. చూశారుగా, సోషల్ మీడియాలో వచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మితే జీవితాలు ఎలా నాశనం అవుతాయో. ప్రేమ దక్కకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి దొంగ స్వామీజీలను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మరిన్ని క్రైమ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి దృశ్యం క్రైమ్ మిస్టరీ.